స్వాగతం నేను మీ సాయికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అరే పవన్ కళ్యాణ్ గారు నిన్న తెలంగాణకు వచ్చింది తెలంగాణకి. వీళ్ళు తెలంగాణ మాదే తెలంగాణ, ఇంకెవరిది కాదు అని చెప్పి తెలంగాణలో ఉన్న పార్టీలు, తెలంగాణలో ఉన్న ప్రజలు పవన్ కళ్యాణ్ మీదకి ఫైర్ అవ్వట్లా. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ ముసల్మాన్ హే తో కాంగ్రెస్ హే, కాంగ్రెస్ హే తో ముసల్మాన్ హే అని తెలంగాణ సీఎం గారే మాట్లాడినరు, మనం చూసినాము. ఇప్పుడు ఆయన పార్టీలో ఉన్న ఒక పొలిటీషియన్ వచ్చి ఖబర్దార్ పవన్ కళ్యాణ్ అంటుండంటే ఇది చూడడానికి నాకు నవ్వొస్తుంది. మన సీఎం అట్లా అన్నాడు, పక్కన పెట్టు. వీళ్ళ పిఎం క్యాండిడేట్ ఏమంటాడు, అట్లా మాట్లాడడం కరెక్టా? హిందుత్వవాదులు అంటే హిందువుల కోసం ట్రై చేస్తున్న వాళ్ళే కదా. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే ఒక ఆయన నేను పాకిస్తాన్ని ప్రేమిస్తాను, మీకేమన్నా అభ్యంతరమా? నేను పాకిస్తాన్ని ప్రేమిస్తానండి అని అన్నాడు. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. మళ్ళీ తెలంగాణ మాది తెలంగాణ, మా అయ్య జాగిరి. భయ్యా చదువుకోవాలి భయ్యా. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసెలు. ఆధార్ కార్డులో ఉంటుందిగా తెలంగాణ అని వాళ్ళందరిది. ఇక్కడ తెలంగాణలో ఉండి జై పాకిస్తాన్, కరెంటు బిల్లు కట్టలు, జై బంగ్లాదేశ్ అనే వాళ్ళని మీరు ప్రశ్నించాలి. కానీ పవన్ కళ్యాణ్ మంచి చేయడానికి వచ్చిండు. గట్టిగా మాట్లాడుకుంటే ఈవెన్ నేను కేసీఆర్ని చాలా రెస్పెక్ట్ చేస్తా. ఫస్ట్ పాయింట్ చాలా రెస్పెక్ట్ చేస్తా. పవన్ కళ్యాణ్ గారిలో ఆయన చేసిన తప్పులు లేవు అని నేను అనను. అలాగే కేసీఆర్ గారు కూడా తెలంగాణ కోసం చచ్చిపోయిన వాళ్ళకి ఏమి ఇచ్చిండు ప్రభుత్వం వచ్చిన తర్వాత? సరే, గద్దర్ ఇవన్నీ 3 గంటలు వెయిట్ చేయించిండంట. అదే ఈయన్నే పవన్ కళ్యాణ్ నా తమ్ముడు డబ్బులు వచ్చి తీసుకుంటా, ఎప్పుడైనా పోతే ఏమైనా జోబులో చెయ్యేసి ఎన్ని పైసలు ఉంటే అన్ని తీసుకుని నా జోబులో పెట్టుకుంటా. చాలా ఇష్టం. డబ్బులు ఎప్పుడు అడిగినా తీసుకుంటా అని అంత ప్రేమతో మాట్లాడుతూ చెప్తుండంటే దాని అర్థం ఏంద్రా? పవన్ చాలా తమ్ముడు కదా, కష్టాలలో సుఖాలలో ఎప్పుడైనా పైసలు కావాలంటే అది పాకెట్లో చేసి 4 పైసలు తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి డబ్బు సహాయం చేసిండు, ఇంకెవరూ చేయట్లేదు, ఇంకెవరూ చేయలేదు అని అర్థం. గద్దర్ గారిని పవన్ తమ్ముడు చాలా ప్రేమ గలవాడు, నా కష్ట సుఖాలలో అన్నిట్లలో పాలు పంచుకుని ఇట్లా డబ్బులు ఇచ్చి ప్రోత్సహించింది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకున్నాడంటే పవన్ కళ్యాణ్ నిజంగానే తెలంగాణ గడ్డకి, తెలంగాణ వాదులకి సహాయం చేసిండు. గద్దర్ గారే చెప్తున్నారు. ఇట్లా గద్దర్ గారు వేరే వాళ్ళ పేర్లు చెప్పిండా చూపించి నాకు. మీ అయ్య జాగిరి, మా అయ్య జాగిరి అంటారు. తెలంగాణ వాదులు, విప్లవకారులు ఎందుకురా? వాళ్ళు సంకలు గుద్దుకోరు, కొట్టుకోరు, కానీ వీళ్ళు ఏమీ చెయ్యరు, ఉల్టా దోచుకు తింటారు. కానీ మా అయ్య జాగిరి, మీ అయ్య జాగిరి ఎట్లా మాట్లాడాలో తెలియదు. మళ్ళీ ఈవిడని చూడు, చెప్పుతో కొడతా, ఎట్లా మాట్లాడాలో తెలియదు. సివిక్ సెన్స్ ఉండదు ప్రజలకి. సివిక్ సెన్స్ అనేది 1% ఉండదురా. దాంట్లో ఈ పొలిటీషియన్లు కొంతమంది నంబర్ 1 అనిపిస్తుంది నాకు. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫోటోని చెప్పుతో కొట్టిర్రు వీళ్ళు. నాకు ఆ విజువల్ చూసిన తర్వాత వీళ్ళని చెప్పుతో కొట్టాలనిపించింది. బుర్రుందా, బుద్ధుందా, బ్రెయిన్ సైడ్ ఉంటాయి మీ. అండ్ 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం చేసే కంటెంట్ వేరే ఉంటుంది. సో నేను ఆ కంటెంట్ చేయాలంటే నువ్వు ఏం చేయాలా? సబ్స్క్రైబ్ చేసుకోవాలా? సబ్స్క్రైబ్ చేసుకో. విజయ్ తలపతి చర్చిలో మోకాళ్ళ మీద నడుస్తే వీళ్ళు కమెంట్ చేయరు, బట్ పవన్ కళ్యాణ్ మాత్రం గుడికి అలా వెళ్తే కమెంట్ చేస్తారు. హిపోక్రసీ. చెప్పుతాను కొడతా మరి. ఆ మైక్ తీసుకొని మిమ్మల్ని కొడతారు జనాలు. నా తెలంగాణ ప్రజల మీద, నా తెలంగాణ ప్రజల ఎట్లా మాట్లాడాలో కూడా తెలియదు. మా తెలంగాణ ప్రజలు అను, మా తెలంగాణ ప్రజలు బొట్టు కూడా పెట్టుకోలేదు. మళ్ళీ ನನಗೆ ಮೊಟ್ಟೆ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಇಷ್ಟ. తెలంగాణ వాదులే, తెలంగాణలో ఉన్న వాళ్ళే ఏమి చేస్తలేరు తెలంగాణకి. ఆంధ్ర నుంచి అప్పటి నుంచి ఆయన చేస్తుండు. ఆంధ్ర తెలంగాణ ఇష్యూ కాదు ఇది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఆంధ్ర తెలంగాణను కలిపిస్తా అంటుండా? లేదు కదా. తెలంగాణలో కూడా జెండా పాతి బెటర్ చేస్తా అంటుండు. ఎవర్రా మీరంతా? ఎక్కడి నుంచి వస్తారా మీరు? కరెక్ట్ టైంకి దిగుతారు. నీ అవ్వ ఫ్లైట్లు, ట్రైన్లు, బస్సులు ఇండియాలో టైంకి వస్తాయో రావో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం కరెక్ట్ టైంకు. అవి 5-10 నిమిషాలు అటెట్ అవుతాయి, బట్ వీళ్ళు కరెక్ట్ టైంకి వస్తారు. ఒకడు వస్తున్నట్టే అలా ఆ టైంకి వస్తాడు. మరి ఎన్ని రోజులు ఎన్నో తప్పులు జరిగినాయి. మెసేజ్ వచ్చింది, చదివిన.
ఎన్నో తప్పులు జరిగినాయి, ఎన్నో ఘోరమైన పనులు జరుగుతాయి, సామాన్య ప్రజలకి అన్యాయం జరుగుతుంది. అప్పుడు ఎందుకురా వీళ్ళు కనబడలు? అప్పుడు కనబడేది మళ్ళీ పవన్ కళ్యాణ్ లాంటోళ్ళే. ఒక 10 కేసులలో చూసుకుంటే 5 కేసులకైనా పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవుతాడు, వెళ్తే సహాయం చేస్తాడు. వీళ్ళ 5 కూడా దొరకాయి. బట్ ఇట్లాంటి విషయాలలో టైంకి వస్తారు, అట్లాంటప్పుడు రారు. నాకు అందుకే మంచికి హెల్ప్ చేయబుద్ధి అవుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారికి మా సహాయం ఎప్పుడూ ఉంటుంది. ధర్మము అంటే హ్యుమానిటీ, ఈక్వాలిటీ, ఈ రెండింటిని ఎవడైతే ఫాలో అవుతాడో వాడు ధర్మబద్ధుడు అని చెప్పబడతాడు. ఆ ధర్మం కోసం ఎంతో కొంత 100% అని చెప్పలేను కానీ ఒక 70-65% పవన్ కళ్యాణ్ పుష్ చేస్తాడు, అట్లా బతుకుతాడు అనిపిస్తుంది. కాబట్టి మా సపోర్ట్ ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజన్, ఎనీ క్యాస్ట్, ఒక మనిషిలాగా మేము సపోర్ట్ చేస్తాం. మనుషుల్ని మనుషులాగా చూస్తాం, పిచ్చి పిచ్చిగా చూడం వీళ్ళలాగా. సనాతన ధర్మం ఒక చీడ పురుగు లాంటిది, దాన్ని నాశనం చేయాలి. బుద్ధి ఇంకా ఇట్లా పోల్చిండ్రు కదా స్టాలిన్ అని చెప్పి, తమిళనాడులో సీఎం కొడుకు. திராவிட முன்னேற்ற கழகத்துடைய தலைமையில் தேர்தலை சந்திச்சு అప్పుడు రియాక్ట్ అయింది కేవలం పవన్ కళ్యాణ్. ఇక్కడ నుంచి వీళ్ళు అయినరా ఈక్వాలిటీ అంటారు, వీళ్ళు అయినరా. మరి పవన్ కళ్యాణ్ వస్తువులకు ఎందుకు మండుతున్నారు అప్పుడు కానోళ్ళు? అది పక్కన పెడితే ఇక తమిళనాడు పొలిటిక్స్లో కూడా సపరేట్ పార్టీ నుంచి అన్నమలై దిగుతుండంట. అది కూడా రజనీకాంత్ వెనకాలండి. రజనీకాంత్ గారు ఇప్పుడు విజయ్ తలపతి ఎంత స్ట్రైక్ రేట్తో గెలిచిండో అంతకంటే 10% ఎక్కువ రేట్తో 10 years బ్యాక్ గెలిచేటోడు నిలబడి ఉంటే, ఆ సత్తా ఉండే. బట్ ఆయనకి 2 కిడ్నీలు ఖరాబ్ అయినట్టున్నాయి హెల్త్ ఇష్యూస్ వల్ల. ఆయన పాల్గొనలేకపోయాడు పొలిటిక్స్లో. లేకపోతే అక్కడ జెండా ఇప్పుడు ఉండేది మనది. అంతేగా. ఎనీవేస్, అన్నమలై ఇటు పవన్ కళ్యాణ్ అటు అన్నమలై, గుద్దుడే గుద్దుడు, గుద్దుడే గుద్దుడు, రుద్దుడే రుద్దుడు అన్నట్టు ఉంటుంది కథ. సో వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోస్టింగ్కి డెడికేట్ చేయండి. ఇక్కడ దాకా వచ్చినాకంటే సబ్స్క్రైబ్ చేసుకో. మీరు చూడండి, లేకపోతే సంథింగ్ యూ గుడ్ మిస్. చూడండి. మరిన్ని వీడియోస్ చేయాలంటే సబ్స్క్రైబ్.